ఈ మధ్యకాలంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా హద్దులు మీరు మాట్లాడుతున్నారు. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే సభ్య సమాజం తల దించుకునే విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ చేశాడు కానీ పోస్టింగ్ ఇవ్వడు. సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. సరే, బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది. అప్పటికీ కూడా నేనేం కొట్లాడలా, నేనేమి ఎవరితోనూ పోట్లాడలా. జనవరి 6వ తారీఖున 2020 సంవత్సరం జనవరి 6వ తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి, ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా. ఒక్క పారాగ్రాఫ్తో 4 వాక్యాల్లో. ఏమి స్పందన లేదు. సరేలే, కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారో తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారో అని ఒక 20 రోజులు ఆగి మళ్ళా 28వ తారీఖున మళ్ళీ ఒక రిమైండర్ పెట్టా. అంతవరకే, నేనేమి కొట్లాడలా ఎవరితోనూ. వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వదవా ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు. ఇంత దారుణంగా మాట్లాడతారా? ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటం అంటే చిన్న విషయమా? ఎంత ప్రజాబలం ఉంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు? ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వారిని వెధవని, సన్నాసని, వాడని, వీడని మాట్లాడడం, దట్టు ఏ ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఇది నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎంతో కష్టపడి పైకొచ్చి ఐపీఎస్ చేసేటటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇస్తాడు. మీరు 1959 బ్యాచ్కి చెందినటువంటి సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. మీరు అనేకమైన పదవులు నిర్వహించారు, బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. మీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినప్పుడు మీ బిహేవియర్ ఏంటో మీకు అర్థం కాకపోవచ్చు. ఎవరినైనా అడిగి తెలుసుకోండి. మీ రూమ్లోకి ఎవరైనా వెళితే దట్టమైన పొగలు కమ్మి ఉంటాయి, సిగరెట్ స్మోకింగ్, కాలు మీద కాలేసి కూర్చుంటారు. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా లెక్కలేనట్టుగా మాట్లాడారు. ఇది నేను చెప్పినటువంటి విషయం కాదు, నేను చూసినటువంటి విషయం కూడా కాదు. సాక్షాత్తు తెలుగుదేశానికి చెందినటువంటి శాసనసభ్యులే ఆ రోజున చెప్పుకున్నటువంటి అంశం. అంతేకాదు, 23 శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి పంచన చేరటానికి మీరు చాలా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. హద్దులు మీరి మీరు డ్యూటీ చేశారు. అంతేకాదు, అనేకమైనటువంటి స్కాముల్లో మీరు ఇరుక్కున్నారు. వీటన్నిటినీ చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేస్తే అదేదో దేశద్రోహమైనట్టు, అదేదో చెయ్యకూడని పని అయినట్టు చాలా ఘోరంగా మీరు మాట్లాడారు. తర్వాత మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో మీకు రిలీఫ్స్ వచ్చాయి. తర్వాత మీరు డ్యూటీలో జాయిన్ అయ్యారు, తర్వాత మీరు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత మీ బిహేవియర్ ఏంటండి? మీరు మీ కుల సంఘం మీటింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అహంకారంతో? అవన్నీ మళ్ళీ వీడియోలు చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. వాట్ డూ యూ మీన్? ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రకంగా దారుణంగా మాట్లాడితే ఎక్కడికి వెళ్తారు సార్ మీరు? ఈ సమాజంలో మూల్యం చెల్లించరా? మూల్యం చెల్లించుకోకుండా తప్పుకోగలుగుతారా సుదీర్ఘకాలంలో అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నారు. ఎస్, మిమ్మల్ని సస్పెండ్ చేశారు, మీరు చాలా బాధపడ్డారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీ చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చాడు, సీట్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారండి? మీలాగానే కష్టపడి పాస్ అయ్యి సర్వీస్ చేసినటువంటి వారిని. సీతారామ ఆంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన్ని 1992 బ్యాచ్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్. ఆయన అనేకమైనటువంటి పదవులు నిర్వహించాడు, బాధ్యతలు నిర్వహించాడు, సిన్సియర్గా చేశాడు.
ఆయనంటే కొన్ని సందర్భాల్లో హడలెత్తించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హడల్ మీన్స్ రౌడీలను హడలెత్తించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. అరవిందరావు గారి దగ్గర కూడా పనిచేశారు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీలాగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేయటం తప్ప ఆయన్ని సీట్లో కూర్చోగానే మరి సస్పెండ్ చేశారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఏమనాలి చెప్పండి? ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం మీవాడు కాబట్టి ఆయన ఏమనరా? నాట్ ఓన్లీ సీతారామాంజనేయులు గారు, ఇంకా అదనంగా ఇంకా 3 ఆఫీసర్లు మీరు సస్పెండ్ చేశారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మీ చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో కూర్చున్న తర్వాత. నేను అడుగుతా ఉన్నానండి, విశాల్ గున్ని ఐపీఎస్ ఆఫీసర్, కర్ణాటక చెందినటువంటి వ్యక్తి. 2010లో ఆయన ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఈజ్ ఎ వెరీ వెరీ నైస్ ఆఫీసర్. ఎందుకు చెప్తున్నానంటే గుంటూరు కూడా ఆయన ఎస్పీగా చేశారు. ఆయన్ని సస్పెండ్ చేశారు కదండి. దానికి ఏంటి మీ సమాధానం? అంతేకాదు రాణా, ఆయన పాపం తెలుగువాడు, కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్గా వస్తే ఆయన్ని సస్పెండ్ చేశారు. అదేవిధంగా పివి సునీల్, ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయన 1993కు చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఆయన్ని అయితే దారుణంగా సస్పెండ్ చేశారు. 4 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చోగానే వారందరినీ సస్పెండ్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలండి ఏబి వెంకటేశ్వరరావు గారు? మీరు దాని గురించి మాట్లాడరా? మీ తోటి ఆఫీసర్లే కదా, మీతో పాటు కూడా పనిచేశారు కదా, వాళ్ళ గురించి కూడా మీకు తెలుసు కదా. దే ఆర్ ఆల్ వెరీ క్లీన్ ఆఫీసర్స్. అయినా రాజకీయ కక్ష ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి. ఎందుకు అరెస్ట్ చేశారండి? వీళ్ళు చెప్తే అరెస్ట్ అవుతారా? ఈ 4 పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ చేస్తారా? అది ఒక చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. 53 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. చాలాసార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా కోర్టు వారు బెయిల్ ఇవ్వలేదు. అంటే ప్రైమా ఫేసి కేసు ఉంది అని భావించి ఇవ్వలేదు. అందువల్ల కక్షగట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని సస్పెండ్ చేసి కేసులు పెట్టి వాడిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి సీటు పవిత్రమైందని, ఆయన చాలా గొప్పవాడని మీరు పొగడాలనే ప్రయత్నం చేస్తున్నారా? దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సరే, ఏబి వెంకటేశ్వరరావు గారు తెలుగువాడు, ఐపీఎస్ ఆఫీసరు. ఐపీఎస్ అంటే చిన్న విషయం కాదు. ఐఏఎస్ ఐపీఎస్ అంటే చాలా కష్టపడి తెలివితేటలు ఉంటేనే సెలెక్ట్ అవుతారు. ఊరికినే మామూలుగా పోస్టింగ్లు వచ్చేవి కావు. అలాంటి స్థాయిలో మీరు పనిచేసినటువంటి మీరు నోటికి హద్దు అదుపు లేకోకుండా మాట్లాడుతున్నారే, ఒక్కసారి నేను ఏబి వెంకటేశ్వరరావు గారికి చెప్పదలుచుకున్నాను. మీరు ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి వీడియోలు తెప్పించుకొని చూడండి. మీకు కాస్త జ్ఞానం ఉంటే మీకే సిగ్గేస్తుంది.